ఖచ్చితంగా రేపు నీ గురించి నేను వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడి కాడ. ప్రభు భూలోకంలో ఉండగా ఏమో తిట్టింది, ఏమో బూతులు మాట్లాడింది, ఏమో అసభ్యకరంగా మాట్లాడింది, అపవిత్రంగా మాట్లాడింది, ఏమో కీడుని గురించి పలికింది, కీడుని గురించి మాట్లాడింది ప్రభు అని నేను వచ్చి నీ మీద సాక్ష్యం అక్కడేం చెప్పను. వాక్యంలో రాయబడింది, నీ శరీరమే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. వాక్యంలో రాయబడింది మన శరీరమే మనకి శత్రువు. ఈ శరీరం చూడండి ఎలేవారండి, ఉడికే ఉంటే అందరూ వెళ్ళాలి కదా. ఉడికినా ఇంటికి వెళ్ళాక కడుపు నిండా తిన్నాక ప్రార్థన చేయాలని ఉంటుంది మనసులో. ఒక పక్క ఈ శరీరం అంటది ఇప్పుడే కదా అక్కాతింది ఎక్కువ కంచబరువు పూటకి పొట్టబరువు మంచానికి నిద్ర పోవాలి లేవాలి. హల్లెలూయా. అందుకని అంటాడు వారి శరీరమే మనకి శత్రువు. ఈ శరీరాన్ని శత్రువుగా ఉండే శరీరాన్ని సోకులు చేసి అందంగా కనపడాలని, చక్కగా కనపడాలని, నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా కనపడాలని ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ శరీరం శత్రువు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాక. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా గబిక్కిన కోపం వచ్చి తట్టుకోలేక ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడారనుకోండి, ఆ మాట పడ్డ వాళ్ళన్నా మర్చిపోతాడేమో కానీ నువ్వు పలికిన పెదాల్లో మాత్రం అవి ఫీడ్ అయిపోతాయి. అవన్నీ రేపు అక్కడ ఓపెన్ అవుతాయి. దేవుని స్తోత్రం. చాలా మంది కొంతమంది ఉంటారు ముందు మనిషి వెనక తిట్టుకుంటూ ఉంటారు. మనిషి ముందు మనిషిగా మాట్లాడే మాటలు ఉంటాయి. మనిషి ముందు ఏమో పొగట్టం, మనిషి పోయినాక చెప్పండి మనిషి ముందే పొగుడుతారు, మనిషి పోయినాక ఈ నాశనం అయిపోవాలి, ఏమైపోవాలి, ఈ నాశనం అయిపోవాలి, ఏదో ఒకటి తగలాలంట. దేవుని స్తోత్రం. ఆ నోటికి అంత పవర్ వేసే ఇచ్చుంటే ఈ పాటికి భూమి మీద ఒక్కరు కూడా నిలిచేవాడు కాదు, మొత్తం చనిపోయేవాళ్ళే. యెహోషువకు తప్ప ఆ ఫలము ఆ వరం ఎవరికి దేవుడు త్వరగా ఇవ్వలా. హల్లెలూయా. కనుక దయచేసి మనం ఏది మాట్లాడినా మేలుకరమైనది మాట్లాడాలి కానీ కీడుని ఏమాత్రం కూడా ఉచ్చరింపకూడదు. కీడుని గురించి మనం మాట్లాడకూడదు. అసలు కీడు అనే మాట మన నోట రాకూడదు. ఏమంటే ఆశీర్వాదమే రావాలి, దీవెనే రావాలి, మేలే రావాలి. శత్రువైనా సరే పరలోకమందున్న దేవునికి మనం పిల్లలుగా ఉండాలంటే, కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఎవరిని ప్రేమించమని చెప్పాడు? శత్రువులను కూడా. అది కష్టం, అవునా? శత్రువులను కూడా ప్రేమించమని చెప్తుంది వాక్యం, కానీ అది చాలా కష్టం. అందుకే పౌలు భక్తుడు చెప్పాడు, ప్రేమ విషయంలో మీరు ప్రయాసపడి ప్రేమ కలిగి ఉండండి సహోదరుల మధ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఉండకపోతే రేపు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. మూడో మాటను మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం. చదువుతారా? బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాడు కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట. ఈరోజు చాలా మంది బుద్ధిహీనుడిగా ఉండి, ఎవరి ఏ హీనుడు అంట పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదరా? ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధి ఉందా లేదా నీకు? మార్చుకో. ఏంటో మార్చుకునేది? మాట తీరు, వస్త్రధారణ, క్రియలు, పద్ధతులు, ఆలోచనలు, చూపు విధానం, సమస్తం అన్నీ కూడా మార్చుకోవాలి. ఈరోజు మార్చుకోకపోగా చాలా మంది బుద్ధిహీనులుగా ఉండి రకరకాలమైన వస్త్రాలు. మన భారతదేశానికి ఉన్న, ఇండియాకు ఉన్న కల్చర్ ఏంటి చెప్తారా? స్త్రీలకి మన భారతదేశానికి ఉన్న, ఇండియాకు ఉన్న కల్చర్ ఏంటి? స్త్రీకి ఒంటి నిండా వస్త్రం ఉండాలి. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి?
చెప్పండి. నిన్నటిదాకా మగవాళ్ళు దించుకున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు దించుకుంటున్నారు. అదే ఫ్యాషన్. హల్లెలూయా. బుద్ధిహీనత కదా. బుద్ధిమంతులు ఏం చేస్తారు? బుద్ధిగల వారు ఏం చేస్తారు? బుద్ధిగా నడిచే వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి పనులు ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటారు? స్త్రీకి వంటి నిండా గుడ్డుండాలి. ఈరోజు చూసినట్టయితే భుజాల కాడ, కాళ్ళ కాడ ఎక్కడ పడితే అక్కడ చించుకొని రకరకాలమైన వస్త్రాలు వేసుకొని ఫ్యాషన్ అంటున్నారు. బుద్ధిహీనత కాదా? ఈరోజు చాలా చోట్ల కూడా బయట భయంకరమైన శయనించడం జరుగుతుంది. అంటే శయనించే విషయంలో చాలా మంది కూడా భయంకరమైన పాపంలో ఉన్నారంటే కారణం ఏంటి? వస్త్రధారణ కాదా? ఈరోజు బుద్ధిహీనతలో ఉండి చాలా మంది వస్త్రధారణ బట్టి ఎదుటి వారు పడిపోతున్నారు. వాక్యంలో రాయబడింది కదా, మనం వేసుకున్న వస్త్రాలను బట్టి ఎదుటి వారికి అభ్యంతరం కలగకూడదంట. మనం వేసుకునే వస్త్రాలను బట్టి ఎదుటి వారికి పాపం అనే ఆలోచన కూడా రానివ్వకూడదు. కానీ ఈరోజు చాలా మంది బుద్ధిహీనతలో ఉండి రకరకాలమైన బట్టలు వేసుకుని వస్తున్నారు. ఈరోజు భయంకరమైన విషయం ఏంటంటే, మగపిల్లలు వేసుకోవాల్సిన జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు ఆడపిల్లలు వేసుకొని అంటే టైట్ ఫిట్ అవసరం అండి. బుద్ధిహీనత కాదా? చెప్పాలి. టైట్ ఫిట్లు వేసుకొని దేవుని మందిరంలోకి వస్తే, టైట్ ఫిట్లు వేసుకుని సమాజంలోకి వెళ్తే చూసే వాళ్ళందరూ పవిత్రంగా చూస్తారా? ఆలోచించే వాళ్ళందరూ పవిత్రంగా ఆలోచిస్తారా? ఈరోజు సమాజం ఏ విధంగా చెడిపోయిందో తెలుసా? వస్త్రధారణలోనే 10% చెడిపోయింది. దేవుని స్తోత్రం. కనుక దయచేసి బుద్ధిహీనతగా ఉండకూడదంట. బుద్ధిహీనతను వదిలిపెట్టాలి. బుద్ధిహీనత మాట్లాడటం వదిలిపెట్టాలి. బుద్ధిహీనత కలిగి వస్త్రాలను ధరించడం వదిలిపెట్టాలి. అంటే బుద్ధిమంతులుగా ఉండాలండి. బుద్ధిమంతులుగా మాట్లాడాలి, బుద్ధిమంతులుగా ఆలోచించాలి, బుద్ధిమంతులుగా చూడాలి, బుద్ధిమంతులుగా ప్రవర్తించాలి. ఏకనే చిన్నపిల్లలు కాదు కదండి. ఈరోజు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, పెద్ద పిల్లలు ఏమో చిన్నోళ్ళు అవుతున్నారు. చాలా భయంకరమైన విషయం. కనుక దయచేసి బుద్ధిహీనతను కలిగి పెదవులతో ఏం ఆడకూడదంటే మూర్ఖంగా మాట్లాడతారంట చాలా మంది. మాట్లాడేటప్పుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలని దేవుని వాక్యం చెప్తుంది. బుద్ధిని స్వాధీనంలో ఉంచుకొని మాట్లాడాలి. ఈరోజు చాలా మంది బుద్ధిహీనులు సావుకుల్లో కూడా ఉన్నారు, లేరా? చెప్పాలి. సావుకుల్లో కూడా ఉన్నారు, లేరా? చాలా మంది ఉన్నారు బుద్ధిహీనంగా మాట్లాడేవాళ్ళు సావుకుల్లో కూడా. అటువారు కూడా రేపు దేవుడికి లెక్క చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు మాత్రం వదిలిపెట్టడు. ఎవరు వదిలిపెట్టినా దేవుడు మాత్రం వదిలిపెట్టడు. ఇక్కడ నేను 100 మాటలు మంచి చెప్పి పక్కకి వెళ్ళి పాపం చేస్తే ఖచ్చితంగా నన్ను కూడా దేవుడు వదిలిపెట్టడు. నిలబెడతాడు రేపు నిలబెట్టాల్సిన చోట. కనుక దేవుని వాక్కున రాయబడిన విధంగా మూర్ఖముగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారంట. అటు వారి కంటే కూడా మనం చూసినట్లయితే ఒకడు తన ప్రవర్తన విషయమే, దేని విషయమే? యథార్థంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అప్పుడంటే వారు దారిద్ర్యంలో ఉన్నా కానీ శ్రేష్టమైన వారేనంట. యథార్థముగా ప్రవర్తించేవారు ఉన్నారా? యథార్థముగా మాట్లాడేవారు ఉన్నారా? యథార్థముగా ఉన్నవారు ఉన్నారా? ఏ విషయంలో యథార్థంగా ఉన్నారు? ఈరోజు మనం బయట సమాజం చూసినట్టయితే, ఇక్కడ ఎవరు ఉన్నారని నేను అనట్లేదు, కానీ బయట సమాజంలో మనం చూసినట్టయితే ఈరోజు భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యని మోసం చేస్తున్నాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఒక్కరితోనే ఉంటారు, ఒక్కరితోనే చచ్చిపోతారు. వాళ్ళే సర్వం, ఇంకేం లేదు. కానీ ఈరోజు చాలా మంది కూడా మనం బయట చూసినట్టయితే, సమాజంలో చూసినట్టయితే యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రవర్తన అంటే అన్ని విషయాల్లో, ఒక దాంట్లో కాదు. మనం చూసినట్టయితే పేతురు గారు ఒక మాట చెప్పాడు. పేతురు రాసిన పత్రిక 1:14 ఏ విషయం అందు మన ప్రవర్తన సరిగా ఉండాలి? సమస్త ప్రవర్తన అందంట. 1, 2 కాదండి, చెప్పాలి. ఏ ప్రవర్తన అంట? చెప్పాలి. సమస్త ప్రవర్తన. సమస్త ప్రవర్తన అంటే దేని కిందకు వస్తుంది? వస్త్రధారణ, మాట, చూపు, ఆలోచన, చెప్పాలి. నడక విధానం, మనముండే పద్ధతి, సమస్తము కూడా సమస్త ప్రవర్తన యందు ఏముండాలంట? చెప్పాలి. చక్కగా మనము నడుచుకోవాలి. ఒక దాంట్లో ఉండకూడదు ప్రవర్తన. సమస్తము, అన్ని విషయాల్లో మన ప్రవర్తన సరిగా, మంచిగా, శ్రేష్టముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ ఈరోజు యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరో
ఎవరున్నారు యథార్థంగా మాట్లాడేవాళ్ళు, యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు, యథార్థంగా నడిచేవాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నా లేకపోయినా మనం మాత్రం ఉండాలి. ఈరోజు ఈ వాక్యం మన ముందుకు వచ్చింది. మనం యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా నడుచుకోవాలి, యథార్థంగా ప్రవర్తించాలి, యథార్థంగా దేవునికి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఎందుకంటే ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా వీటిని బట్టి రేపు దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక యథార్థ ప్రవర్తన మంచి నడవడిక ఇస్తుంది, యథార్థ ప్రవర్తన. కానీ ఈరోజు యథార్థంగా ప్రవర్తించే విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు, చాలా మంది దారి తప్పుతున్నారు, చాలా మంది కూడా విఫలమవుతున్నారు. కనుక దయచేసి దేవుని వాక్యం రాయబడి అటువాడు దరిద్రుడైనా సరే శ్రేష్ఠుడే, దారిద్ర్యంలో ఉన్నా శ్రేష్ఠంగానే ఉంటాం మనం. తక్కువ చాలా మంది అంటారు ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, లోస్థితిలో ఉన్నవారు, దారిద్ర్యంలో ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడింది దారిద్ర్యంలో ఉన్నా కానీ మనం శ్రేష్టమైన వారమే. ఎందుకంటే యథార్థంగా మాట్లాడుతున్నాం కనుక, యథార్థ ప్రవర్తన ఉంది కనుక, అన్ని విషయాలు యథార్థంగా ఉన్నాం కాబట్టి. యథార్థతని కోల్పోతే మాత్రం మనం ఆశించబడలేమండి. ఈరోజు దేవుడు మనల్ని చూసేది అక్కడే, దేవుడు మనం బలపరిచేది అక్కడే, దేవుడు మనల్ని పైకి లేపేది అక్కడే. కాబట్టి ఎన్ని సంవత్సరాలు దేవుడిని ఆరాధించామనేది కాదు, కానీ ఎంత యథార్థంగా ఉన్నామని చూస్తాడు. ఈరోజు చాలా మంది మనము చూసినట్టు దేవుడికి ప్రార్థన చేసే విషయంలో, వాక్యం అందించే విషయంలో, ఇతరులకు మనం బోధించే విషయంలో, ఇతరుని రక్షణలోకి తీసుకొచ్చే విషయంలో, ఏమంటే మనము ఆరాధించే విషయంలో, మనం చూసినట్టయితే దేవుని సంఘానికి నిశ్చయముగా దేవుని పరిచర్యని ఆదుకునే విషయంలో, లేదా దశభాగాల విషయంలో, సమర్పణ కానుక విషయమై ఇవన్నీ కూడా దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. వీటన్నిటిని బట్టి మనం రేపు దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక యథార్థ ప్రవర్తన మనకి చాలా అవసరం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండటం చాలా శ్రేష్టము. అది కనుక లేకపోతే మనం ఆస్వాదించబడలేము, మనం దీవించబడలేము. అందుకని అంటున్నారు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో 9వ వచనం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. ఈ మాట చెప్పి ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచును. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అంటే ఎవరికి యుద్ధం చెప్పాలి? మతి తప్పి ప్రవర్తిస్తే, మతి తప్పి నడిస్తే, మతి తప్పి ప్రవర్తిస్తే ఎవరికి యుద్ధాలు? మన మీద యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. దేవుడు యుద్ధం చేస్తాడు ముందు. మతి తప్పి ప్రవర్తించకూడదు, మతి తప్పి మాట్లాడకూడదు, మతి తప్పి నడవకూడదు, మతి తప్పి ఉండకూడదు. దేవుని వాక్యం రాబడి తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడంగా దేవుడు చూస్తున్నాడంట. అంటే ఎవరైతే యథార్థంగా ఉన్నారో, ఎవరైతే యథార్థంగా నడుస్తున్నారో, ఎవరైతే యథార్థంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే యథార్థంగా ఉన్నారో, యథార్థవంతులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి, దీవించడానికి, బలపరచడానికి, ఆయన ముందుకు నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మరి మనం యథార్థంగా ఉండాలి అన్ని విషయాల్లో. ఒక దాంట్లో కాదు, అన్ని విషయాల్లో మనము యథార్థంగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే అన్నిటిలో మనం యథార్థంగా ఉంటామో అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు, అన్ని మేలు కంపల్సరిగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తన ఎడల అన్న మాట మీకు అర్థమైందా? తన ఎడల అంటే దేవుని ఎడల మనం యథార్థంగా ఎప్పుడైతే నడుస్తామో, చర్చికి వచ్చే విషయంలో ఒకసారి ప్రకటన చేస్తే సరిపోవాలి. అర్థమవుతుందండి? ఒకసారి ప్రకటన చేస్తే, ఎప్పుడెప్పుడు ఆరాధనలు ఉన్నాయో ప్రకటన చేస్తే ఆ ప్రకటన బట్టి వచ్చేయాలి మనం. అర్థమవుతుందా? అదే యథార్థత అంటే. దేవుడికి ఇచ్చే విషయంలో ఎంతైతే మనం సంపూర్ణంగా ఇవ్వాలనుకున్నో అనుకున్నది ఇవ్వటమే యథార్థత. దశభాగము దొంగిలించుకుని ఇవ్వటమే యథార్థత. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే యథార్థత. ఉన్నది ఉన్నట్టు చెప్పి మనం ప్రవర్తించడమే యథార్థత. ఈరోజు అదే యథార్థతని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. యథార్థత ఒక్కసారి పోతే పోవాలి. చూడు, యథార్థత కనుక పోతే తిరిగి మళ్ళీ చాలా కష్టం. చాలా మంది ఆలోచన ఏంటంటే పోతే మళ్ళీ వచ్చిందా? యథార్థత పోతే మళ్ళీ రాదు. కనుక అది పోకుండానే కాపాడుకోవాలి. దయచేసి అందరం కూడా యథార్థంగా మాట్లాడదాము,
యథార్థంగా ఆలోచిద్దాము, యథార్థంగా ప్రభు ఎదుట ఉందాము. నిశ్చయముగా ఈ వాక్యం ఎన్నికల్లో దేవుడు ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. సోమవారం, మంగళవారం ప్రతి నెలలో జరుగుతున్నాయి. ప్రతి నెల 3వ సోమవారం, 3వ మంగళవారం. మరి ఫస్ట్ రోజు సువార్త కూడిక, 2వ రోజు తైలాభిషేకం ఆరాధన. ఈ తైలాభిషేకం ఆరాధనలో శాతపడి శక్తులు, దెయ్యపు శక్తులు, చల్లని శక్తులు, చీకట శక్తులు, పొలిమర శక్తులు, వీటి చేత ఎవరన్నా పీడింపబడితే మీకు సంబంధించిన వాళ్ళ మంచంలో ఉన్నా సరే తీసుకురండి. దేవుడు లేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. మన చేతులు ఏం లేదు, దేవుడు ఖచ్చితంగా వారిని బాగు చేయబోతున్నాడు. కనుక ప్రతి నెల జరుగుతుంది. 3వ సోమవారం, 3వ మంగళవారం ప్రతిరోజు సాయంత్రం పూట 7 గంటలకి కుటుంబం స్టార్ట్ అయింది. మరి రేపు, ఎల్లుండి 2 రోజులు ఇక్కడ ఉన్నాయి. రండి. మీరు వస్తూ మీతో పాటు కొంతమందిని తీసుకుని రండి. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా దీవించును గాక. ఆమేన్. కానుక బట్టి తిరిగి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం.